హిమగిరి పర్వతాల దిగువన చలికి వణుకుతూ ఉండే ఒక చిన్న గ్రామం పేరు శివపురం. ఆ ఊరి ప్రజల బతుకులు చలికాలంలో గడ్డకట్టుకుపోతాయి. ఆ చలి నుండి వారిని కాపాడడానికి వచ్చే ఒకే ఒక ఆశాకిరణం భీమయ్య. భీమయ్య పక్కనే ఉన్న చేనేతపురంలో నివసించే ఒక నిరుపేద. అతనిది తరతరాలుగా వస్తున్న దుప్పట్లు, శాలువాలు నేసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకునే వృత్తి. అతను నేసే ప్రతి దుప్పటిలోనూ అతని కష్టం, నిజాయితీ కనిపిస్తాయి. అతను కేవలం ఉన్నిని కాదు, తన ఆప్యాయతను కూడా కలిపి నేస్తాడని ఊరి జనం చెప్పుకునేవారు. అందుకే అతని దుప్పట్లు వెచ్చదనాన్ని మాత్రమే కాదు, ఏదో తెలియని భరోసాను కూడా ఇచ్చేవి. అతని భార్య మంగమ్మ భర్త కష్టంలో పాలు పంచుకుంటూ ఆ దుప్పట్లకు అందమైన అంచులను కుట్టేది. ఈ ఏడాది చలి మునిపెన్నడూ లేనంత తీవ్రంగా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. ఆ వార్త భీమయ్యకు ఆందోళన కలిగించింది. ఏమండి, దిగులుగా ఉన్నారు? ఈసారి చలి ఎక్కువగా ఉంటుందంటే మన వ్యాపారం బాగా జరగాలి కదా. వ్యాపారం సంగతి దేవుడెరుగుమంగా. నా దిగులంతా కొండ పక్కన ఉన్న గూడెం వాళ్ల గురించే. వాళ్లకు కప్పుకోవడానికి సరైన దుప్పటి కూడా ఉండదు. ఈ చలికి వాళ్ళు ఎలా తట్టుకుంటారో అని నా మనసు విలవల్లాడుతోంది. మీ మనసు మంచిదండి, అందుకే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. ఉన్న దాంట్లోనే బతుకుతున్నాం, కానీ ఏ లోటు లేకుండా ఉన్నాం. మీరు ఈసారి కూడా మీ పని మొదలు పెట్టండి. భీమయ్య తనకున్న కొద్దిపాటి డబ్బుతో ఉన్నికొని రాత్రింబవళ్ళు కష్టపడి దుప్పట్లు నేయడం మొదలుపెట్టాడు. మరోవైపు శివపురం సంతలో కొమరయ్య అనే ఒక పెద్ద వ్యాపారి ఉన్నాడు. అతను భీమయ్యకు పూర్తి వ్యతిరేకం. అతని దృష్టి ఎప్పుడూ లాభం మీదే ఉంటుంది. రాబోయే చలిని అతను ఒక అవకాశంగా చూశాడు. పట్నం నుండి చౌక రకం దుప్పట్లను పెద్ద మొత్తంలో కొని తన గిడ్డంగిలో దాచాడు. చలి తీవ్రమయ్యాక వాటిని రెట్టింపు ధరకు అమ్మి లాభం గడించాలనేది అతని పథకం. చలికాలం రానే వచ్చింది. భీమయ్య తను నేసిన దుప్పట్లను ఒక పాత బండి మీద వేసుకుని శివపురం బయలుదేరాడు. అతను సంతకు వెళ్లకుండా నేరుగా వీధుల్లోకి వెళ్లి పేద ప్రజల గుడిసెల వద్దకు వెళ్లేవాడు. అవ్వా, ఈ దుప్పటి తీసుకో, మంచి వెచ్చగా ఉంటుంది. నీకు ఉన్నంత ఇవ్వు, లేకపోతే పంట చేతికి వచ్చాక ఇద్దువుగాని. అతను లాభం కోసం కాకుండా సేవ కోసమే వ్యాపారం చేసేవాడు. ప్రజల అవసరాన్ని అర్థం చేసుకుని వారికి అందుబాటు ధరలో దుప్పట్లు అమ్మేవాడు. కొందరు డబ్బు లేకపోయినా పాత బియ్యమో కూరగాయలు ఇచ్చినా సంతోషంగా తీసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం భీమయ్య తన వ్యాపారం ముగించుకొని ఇంటికి బయలుదేరుతుండగా ఊరి చివర ఒక పాడుబడిన గుడిసె నుండి చిన్నపిల్లల ఏడుపు వినిపించింది. లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ ఒక పండు ముసలవ్వ 2 మనవరాళ్లతో చినిగిన గోనెపట్టా కప్పుకొని గజగజా వణుకుతోంది. ఆ పిల్లల నీలిరంగు పెదవులు, నిస్సహాయమైన కళ్ళు చూసి భీమయ్య గుండె ద్రవించింది. అవ్వా, ఏమైంది? ఈ చలిలో పిల్లలతో ఇలా ఉన్నావేంటి? ఏమని చెప్పను బాబు, నా కొడుకు కోడలు జ్వరంతో పోయినప్పటి నుంచి ఈ పిల్లలకు నేనే దిక్కు. కూలి పనికి వెళ్తే గాని కడుపు నిండదు. దుప్పటి కొనేంత స్తోమత మాకెక్కడిది నాయనా. భీమయ్య తన బండి వైపు చూశాడు. అందులో మిగిలింది కేవలం 2 దుప్పట్లు మాత్రమే. ఆ 2 ఆ రోజు నేసిన వాటిలో అత్యంత నాణ్యమైనవి, ఖరీదైనవి. వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో తన ఇంటికి నెల రోజులకు సరిపడా సరుకులు కొనొచ్చు. ఒక్క క్షణం ఆలోచించాడు. తన పిల్లల ముఖాలు గుర్తొచ్చాయి. కానీ ఆ చలికి ప్రాణాలు కోల్పోయేలా ఉన్న ఈ పసిపిల్లల ముఖాలు అతని మనసును కదిలించాయి. అతను మారు మాట్లాడకుండా ఆ 2 దుప్పట్లను తీసుకుని వచ్చి ఆ పిల్లలకు, ముసలవ్వకు కప్పాడు. దీని వెల ఎంత? నా దగ్గర డబ్బు లేదు. దీని వెల మీ ఆశీర్వాదం అవ్వా. ఈ పిల్లల వెచ్చదనమే నాకు వెల కట్టలేని లాభం. నువ్వు ఏమీ ఇవ్వనక్కర్లేదు. అంతేకాదు, తన భార్య తన కోసం కట్టిన రొట్టెల మూటను కూడా వారికిచ్చి ఖాళీ బండితో, ఖాళీ జేబుతో ఇంటికి బయలుదేరాడు. మరోవైపు కొమరయ్య వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అతను కృత్రిమ కొరతను సృష్టించి దుప్పట్ల ధరలను ఆకాశానికి పెంచేశాడు. ప్రజలు తిట్టుకుంటూనే గత్యంతరం లేక అతని దగ్గర కొనసాగారు. చూసావా, తెలివి ఉంటే డబ్బు సంపాదించడం ఎంత సులువో.
ఆ భీమయ్యగాడు ఇంకా వీధుల్లో అడుక్కుంటున్నాడు. నేను చూస్తుండగానే ఈ ఊరిలో మేడ కడతాను. రోజులు గడిచాయి. చలి తీవ్రత పెరిగింది. ఒకరోజు రాత్రి హిమగిరి పర్వతాల మీద భారీగా మంచు కురవడంతో ఊహించని విధంగా చలిగాలులు వీచడం మొదలైంది. ఆ రాత్రి శివపురం చరిత్రలోని అత్యంత చల్లని రాత్రిగా నిలిచిపోయింది. ఆ రాత్రి భీమయ్య ఇంట్లో మంగమ్మ ఆందోళనగా ఉంది. ఏమండి, మన దగ్గర ఉన్న దుప్పట్లన్నీ అమ్మేశారు. మన పిల్లలకు కప్పడానికి కూడా ఒక పాత దుప్పటి తప్ప మరొకటి లేదు. ఈ చలికి వాళ్ళెలా? భయపడకు మంగా, ఆ దేవుడున్నాడు. అప్పుడే వారి ఇంటి తలుపును ఎవరో గట్టిగా తట్టారు. తెరచి చూస్తే ఊరి పెద్ద మరికొందరు గ్రామస్తులు నిలబడున్నారు. వారి ముఖాల్లో ఆందోళన, భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భీమయ్య, ప్రమాదం జరిగింది. పట్నం నుండి మన ఊరికి వస్తున్న యాత్రికుల బండి చలికి పొగమంచుకు దారి కనపడక మన ఊరి చివర ఉన్న లోయలో జారిపోయింది. అందులో ఒక పెద్ద జమీందారు గారి కుటుంబం ఉంది. వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు, కానీ ఈ చలికి బిగుసుకుపోతున్నారు. వాళ్ళని కాపాడాలి. నీ దగ్గర ఉన్న దుప్పట్లన్నీ కావాలి. ఎంత విలైనా ఇస్తాము. అయ్యా, నా దగ్గర ఒక్క దుప్పటి కూడా మిగల్లేదు. ఉన్నవన్నీ అమ్మేశాను. ఈ విషయం తెలియగానే అందరూ నిరాశ చెందారు. కొమరయ్య గుర్తుకు వచ్చి అతని ఇంటికి పరిగెత్తారు. కొమరయ్య, తలుపు తీ. నీ గిడ్డంగిలో ఉన్న దుప్పట్లన్నీ కావాలి. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడాలి. ఓ, ఇప్పుడు వచ్చారా నా దగ్గరికి? ఒక్కో దుప్పటి వేళ 10 అయింది. డబ్బు తెచ్చారా? ఇది సమయం కాదు కొమరయ్య. ముందు మనుషుల ప్రాణాలు ముఖ్యం. నాకు లాభం ముఖ్యం. బంగారం పట్టుకురండి, దుప్పట్లు పట్టుకుపోండి. కొమరయ్య దుర్మార్గత్వానికి గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. సమయం మించిపోతోంది. అప్పుడే భీమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను తన ఇంటి నుండి బయటకొచ్చి ఆగండి అని గట్టిగా అరిచాడు. నా దగ్గర దుప్పట్లు లేవు, కానీ ఈ ఊరిలో ప్రతి ఇంట్లో నేను అమ్మిన దుప్పటి ఉంది. అది నా దుప్పటి కాదు, ఈ ఊరి దుప్పటి. పదండి, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుదాం. ప్రాణాలు కాపాడడం కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. భీమయ్య మాటలకు ఊరంతా కదిలింది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఉన్న దుప్పట్లను తీసుకుని బయటకొచ్చారు. కొద్ది నిమిషాల్లోనే బండ్ల కొద్ది దుప్పట్లు పోగయ్యాయి. ఆ దుప్పట్లను తీసుకుని గ్రామస్తులందరూ లోయ దగ్గరకు పరిగెత్తారు. ఆ వెచ్చటి దుప్పట్లతో ఆ జమీందారు కుటుంబాన్ని, మిగతా యాత్రికులను కాపాడారు. తెల్లవారిన తర్వాత ఆ జమీందారు భీమయ్యను పిలిపించాడు. నీ మంచితనం, నీ మాట మీద ఈ ఊరు చూపిన గౌరవం నా కళ్ళారా చూశాను. నిన్న రాత్రి నువ్వు లేకపోతే మేమంతా ఈ చలికి చనిపోయేవాళ్లం. నువ్వు అమ్మేది దుప్పట్లు కాదు, మానవత్వాన్ని. ఆ జమీందారు కొమరయ్య పిసినారితనం గురించి కూడా తెలుసుకున్నాడు. అతను కొమరయ్యను ఊరి నుండి బహిష్కరించడమే కాకుండా భీమయ్యకు పట్నంలో ఒక పెద్ద చేనేత దుకాణాన్ని పెట్టించి తన సంస్థానానికి అవసరమైన దుప్పట్లన్నింటినీ అతని దగ్గరే కొంటానని మాట ఇచ్చాడు. అంతేకాదు, జమీందారు ఆ పండు ముసలవ్వను, ఆమె మనవరాళ్లను కూడా పిలిపించాడు. ఆ అవ్వ భీమయ్య తనకు చేసిన సహాయాన్ని కన్నీళ్లతో వివరించింది. అప్పుడు తెలిసింది, ఆ ముసలవ్వ ఎవరో కాదు, ఆ జమీందారు చిన్నప్పుడు అతన్ని పెంచిన ఆయా అని. ఎన్నో ఏళ్లుగా ఆయన ఆమె కోసం వెతుకుతున్నాడు. భీమయ్య నిస్వార్థ సేవ ఇద్దరినీ కలిపింది. భీమయ్య జీవితం మారిపోయింది. అతను పెద్ద వ్యాపారి అయినా తన మంచితనాన్ని, నిజాయితీని వదులుకోలేదు. అతను ఎప్పుడూ అనేవాడు, నేను అమ్మే ప్రతి దుప్పటి వెనుక ఒక కథ ఉంటుంది, ఆ కథే నా నిజమైన సంపద అని. నీతి: మనం చేసే వ్యాపారంలో లాభం ముఖ్యం కావచ్చు, కానీ మానవత్వం అంతకన్నా ముఖ్యం. స్వార్థంతో కూడబెట్టింది కష్టకాలంలో కరిగిపోతుంది, కానీ నిస్వార్థంతో పంచిన మంచితనం మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది. ధర్మగిరి ఒక కొండల అంచున ఒదిగి ఉన్న పల్లెటూరు. ఆ ఊరిలో రంగనాథం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన వాగ్దాటి అమోఘం. రావి చెట్టు అరుగు మీద కూర్చుని ఆయన కథలు, పురాణాలు చెబుతుంటే ఊరంతా మంత్రముగ్ధులై వినేవారు. మాటలతో ప్రపంచాన్ని గెలిచేయగల సమర్థుడు. కాని ఆ మాటలు చేతలకు వచ్చేసరికి గాలిలో దీపాల్లా ఆరిపోయేవి. రంగనాథానికి భార్య శాంతమ్మ, కొడుకు కిరణ్, కూతురు లలిత. శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతమూర్తి. భర్త బాధ్యతారాహిత్యాన్ని మౌనంగా భరిస్తూ ఇల్లు గడవడానికి కూలీ పనులకు వెళ్ళేది. కిరణ్ అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడు.
తండ్రిలా మాటల మనిషి కాదు, చేతల మనిషి. తల్లి కష్టాన్ని చూడలేక తన చదువును పక్కన పెట్టి ఉన్న కొద్దిపాటి పొలంలో రాత్రింబవళ్ళు కష్టపడేవాడు. రంగనాథం మాత్రం తన ప్రపంచంలో తాను బతికేవాడు. పొద్దున్నే లేచి అరుగుమీద చేరి ఊరి జనానికి లోకాభిరామాయణం చెప్పడం అతని దినచర్య. రంగనాథం గారు, మీ పొలం బీడువారిపోతుంది. కనీసం ఏడైనా దుక్కి దున్నలేదా? ఓరన్నలారా, భూమి తల్లి లాంటిది. దానికి కూడా విశ్రాంతి కావాలి. ఏటా దాన్ని దున్నితే దాని సత్తువ ఏమైపోవాలి? కాలం కలిసి వచ్చినప్పుడు మనం చేయి వేయకుండానే బంగారం పండుతుంది. అంతా పైవాడి లీల. ఈ మాటలకు అక్కడున్నవారు కొందరు ఆహా ఎంత వేదాంతం అని మురిసిపోతే, మరికొందరు మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు గడప దాటడం లేదు అని పెదవి విరిచేవారు. ఇంట్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉండేది. ఏమండి, కిరణ్ ఒక్కడే ఎంతని కష్టపడతాడు. వాడి వంటి మీద బట్టలు కూడా చిరిగిపోయాయి. మీరు కూడా వాడితో పాటు పొలానికి వెళ్తే వాడికి కాస్త ఆసరాగా ఉంటుంది కదా. శాంత, నీకు అర్థం కాదు. నేను పొలానికి వెళితే ఈ ఊరికి దారి చూపేవాడు ఎవరు? నలుగురికి 4 మంచి మాటలు చెప్పడం కూడా ఒక బాధ్యతే. కిరణ్ ఇంకా కుర్రాడు. ఈ వయసులో కష్టపడితేనే రేపు రాటు తేలుతాడు. నేను వాడి వయసులో కొండలు పిండి చేశాను. ఆయన చెప్పే కొండలు పిండి చేసిన కథలు విని విని శాంతమ్మకు విసుగొచ్చింది. ఆమె మౌనంగా తన పని తాను చేసుకుపోయేది. కిరణ్ మాత్రం తండ్రి మాటలకు బాధపడినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పేవాడు కాదు. తల్లి కోసం, చెల్లి కోసం తన కష్టాన్ని గుండెలోనే దాచుకునేవాడు. కాలం గడిచింది. లలిత పెళ్ళీడుకొచ్చింది. పక్క ఊరి నుండి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి, మంచి కుటుంబం. వాళ్ళు కట్న కానుకలు పెద్దగా అడగలేదు కానీ పెళ్లి మాత్రం ఊరు మెచ్చేలా చేయాలని షరతు పెట్టారు. ఆ రోజు రాత్రి ఇంట్లో పెద్ద చర్చ జరిగింది. సంబంధం చాలా మంచిదండి, కానీ పెళ్లి ఖర్చులకు మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఎలా? అమ్మా, నువ్వు దిగులు పడకు. నేను రేపటి నుండి పట్నంలో సంతకు కూరగాయలు తీసుకుని వెళ్ళి అమ్ముతాను. రాత్రిపూట రైస్ మిల్లులో హమాలీ పనికి వెళ్తాను. ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తాను. చెల్లి పెళ్ళి ఘనంగా జరిపిద్దాం. చూసావా శాంత, నా కొడుకు నా రక్తం పంచుకు పుట్టాడు. బాధ్యత అంటే ఏంటో వీడికి తెలుసు. మీరు ఆడవాళ్ళు అనవసరంగా కంగారు పడతారు. పెళ్ళి కదా, అదే జరిగిపోతుంది. నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. లలిత పెళ్ళి ఈ సీతానగరంలోనే ఒక చరిత్రగా నిలిచిపోతుంది. చూడండి. ఆ మాటలతో శాంతమ్మకు, కిరణ్కు కాస్త ధైర్యం వచ్చింది. కాని ఆ ధైర్యం ఎన్నో రోజులు నిలవలేదు. రంగనాథం ఆర్భాటపు మాటలు చెప్పాడే కాని ₹1 సంపాదనకు కూడా ప్రయత్నించలేదు. కిరణ్ మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా గానెగెద్దులా కష్టపడుతున్నాడు. అతని శరీరం చిక్కి శల్యమైంది. కళ్ళు లోతుకుపోయాయి. పెళ్లికి ఇంకా 1 నెల రోజులు ఉందనగా ఖర్చులకు ఇంకా చాలా డబ్బు అవసరమైంది. నాన్న, నేను ఎంత కష్టపడినా పెళ్లి ఖర్చులకు డబ్బు సరిపోయేలా లేదు. మన ఇంటి వెనుక ఉన్న చిన్న మామిడి తోటను తాకట్టు పెడితే తప్ప పెళ్లి జరగదు. చీఛీ, తాకట్ట? మన వంశప్రతిష్ఠ ఏం కావాలి? రంగనాథం కూతురి పెళ్లి కోసం ఆస్తిని తాకట్టు పెట్టాడని ఊరంతా నవ్వుతారు. నేను ఒప్పుకోను. మరి దారేది నాన్న? దానికి ఒక దారి ఉంది. మన పొలం పక్కనే ఉన్న ప్రభుత్వం పోరంబోకు భూమి ఉంది కదా, దాన్ని మన పొలంలో కలిపి మొత్తం 10 ఎకరాలుగా చూపించి అమ్మేద్దాం. మంచి ధర వస్తుంది. పెళ్లి ఘనంగా చేసి మిగిలిన డబ్బుతో మనం పట్నంలో ఇల్లు ఆ మాట వినగానే కిరణ్ నిశ్చేష్టుడైపోయాడు. తండ్రిలోని బాధ్యతారాహిత్యం, మోసపూరిత ఆలోచనలకు అతని గుండె తరుక్కుపోయింది. నాన్న, ఏం మాట్లాడుతున్నారు? అది మోసం. మనది కాని భూమిని అమ్మడమేంటి? తరతరాలుగా మనకు అన్నం పెట్టిన ఈ పొలాన్ని అమ్మేయడమేంటి? ఓరేయ్, నీకు లోకం తెలియదు. తెలివిగా బతకడం నేర్చుకో. ఈ రోజుల్లో నిజాయితీగా ఉంటే ఎవ్వరూ బతకలేరు. నేను చెప్పింది చెయ్యి. కిరణ్ ఆ రాత్రి నిద్రపోలేదు. తన తండ్రి తన కుటుంబపు పరువునే కాదు, ఊరి నమ్మకాన్ని కూడా అమ్మేయడానికి సిద్ధపడ్డాడని తెలిసి కుమిలిపోయాడు. మరుసటి రోజు ఉదయం రంగనాథం ఎవరికీ చెప్పకుండా పట్నం నుండి ఒక బ్రోకర్ను తీసుకువచ్చాడు. పొలం చూపించి బేరం మాట్లాడుతున్నాడు. ఈ విషయం తెలిసిన కిరణ్ ఇక ఓపిక పట్టలేకపోయాడు.
తల్లిని తీసుకుని పొలం దగ్గరకు పరిగెత్తాడు. ఆపండి నాన్న, ఈ భూమి అమ్మకానికి కాదు. ఇది మా అమ్మ నా చెమటతో తడిసిన నేల. దీన్ని అమ్మే హక్కు మీకు లేదు. ఒరేయ్, ఎవరి మీద అరుస్తున్నావో తెలుస్తుందా? కన్న తండ్రిని ఎదిరిస్తావా? తండ్రి స్థానంలో ఉంటే ఎదిరించేవాణ్ణి కాదు, కానీ మీరు ఆ స్థానాన్ని ఎప్పుడో మర్చిపోయారు. తండ్రి అంటే నీడనిచ్చే చెట్టులా ఉండాలి, కానీ మీరు ఆ చెట్టుకు పట్టిన చెదపురుగులా మా భవిష్యత్తును తినేస్తున్నారు. మాకు మీ ఆస్తి వద్దు, మీ బాధ్యత కావాలి. మీ మాటలు వద్దు, మీ చేతలు కావాలి. ఆ సమయంలో అక్కడికి ఊరి పెద్ద గంగయ్య తాత మరికొందరు గ్రామస్తులు వచ్చారు. రంగనాథం, నీ కొడుకు మాటల్లో అక్షర సత్యం ఉంది. తండ్రి అంటే కుటుంబానికి వెన్నెముక, కానీ నువ్వు ఆ వెన్నెముకనే విరిచేస్తున్నావు. నువ్వు చెప్పే కథల్లోని రాముడు, ధర్మరాజు నీలో ఎక్కడున్నారు? నీది కేవలం మాటల్లో ఉన్న నీతి చేతల్లో లేదు. ఎప్పటికైనా కళ్ళు తెరువు. గ్రామస్తులు ముందు జరిగిన అవమానం, కొడుకు ఆవేదన, రంగయ్య తాత మాటలు అన్నీ కలిసి రంగనాథం అహాన్ని, గర్వాన్ని ముక్కలు చేశాయి. జీవితంలో మొదటిసారి అతను తల దించుకున్నాడు. తన మాటలు ఎంత బోలుగా ఉన్నాయో, తన జీవితం ఎంత వ్యర్థంగా గడిచిపోయిందో అతనికి ఆ క్షణంలో అర్థమైంది. అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయి ఊరి చివర ఉన్న చెరువు కట్ట మీద కూర్చున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. తన జీవితం కూడా అలాగే అర్ధాంతరంగా ముగిసిపోతుందేమో అనిపించింది. కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కన్నీళ్లు జారాయి. రాత్రి ఇంటికి తిరిగి వస్తుంటే దూరంగా తన పొలంలో ఒక లాంతరు వెలుగు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూశాడు. కిరణ్ ఆ రాత్రిపూట కూడా ఒంటి చేత్తో పొలానికి నీరు పెడుతున్నాడు. అతని నిరసించిన శరీరం, తూలిపడుతున్న అడుగులు, ఆ దృశ్యం రంగనాథం గుండెను పిండి చేసింది. తన బాధ్యతను మోస్తున్న కొడుకును చూసి అతను తండ్రిగా ఎంత విఫలమయ్యాడో గ్రహించాడు. ఆ రాత్రి అతనిలో ఏదో మార్పు మొదలైంది. మరుసటి రోజు తెల్లవారుజామున కిరణ్ నిద్రలేచి పొలానికి వెళ్లేసరికి ఒక అద్భుతం చూశాడు. అతని తండ్రి రంగనాథం పారపట్టుకుని మట్టి కొట్టుకుపోయిన బట్టలతో కాలువకు అడ్డంగా పడిన గడ్డిని తొలగిస్తున్నాడు. 50 ఏళ్ల జీవితంలో ఆయన పారపట్టడం అదే మొదటిసారి. కిరణ్ కళ్ళను నమ్మలేకపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నా, నువ్వు వెళ్ళు కిరణ్. రాత్రంతా పని చేశావు, అలసిపోయి ఉంటావు. ఈరోజు ఈ పొలం పని నేను చూసుకుంటాను. ఆ రోజు నుండి రంగనాథం పూర్తిగా మారిపోయాడు. అరుగు మీద కూర్చోవడం మానేశాడు. కొడుకుతో పాటు పొలానికి వెళ్లడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆయనకు పని చేత కాలేదు, కానీ పట్టుదలతో నేర్చుకున్నాడు. ఆయనలోని మార్పును చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. లలిత పెళ్లి దగ్గర పడింది. రంగనాథం, కిరణ్ ఇద్దరూ కలిసి అబ్బాయి తండ్రి దగ్గరికి వెళ్లారు. అయ్యా, నేను బాధ్యత లేని తండ్రిని. నా కూతురి పెళ్లికి ఆర్భాటాలు చేసేంత స్తోమత నాకు లేదు. కానీ నా కొడుకు కష్టం, నా పశ్చాత్తాపం ఉన్నాయి. మీ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా పంపండి. కష్టపడి పనిచేసి మీ కుటుంబాన్ని, నా కూతురిని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇది నేను మీకు ఇవ్వగల మాట. రంగనాథంలోని నిజాయితీకి, మార్పుకు ఆ సంబంధం వాళ్లు ముగ్ధులయ్యారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎంతో గౌరవంగా లలిత పెళ్లి జరిగింది. ఆ రోజు నుండి రంగనాథం రావి చెట్టు అరుగు మీద కూర్చున్న ఆయన చెప్పే కథలకు ఒక కొత్త అర్థం, ఒక కొత్త బలం చేకూరాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పే ప్రతి మాటకు ఆయన చేతలనే బలమైన పునాది ఉంది. తండ్రి అనే చెట్టు కూలిపోకుండా తన నీడను కుటుంబానికి పంచడం మొదలుపెట్టింది. నీతి, బాధ్యత మాటల్లో కాదు, చేతల్లో ఉంటుంది. తండ్రి అనేవాడు కేవలం జన్మనిచ్చినవాడు కాదు, తన కష్టంతో, త్యాగంతో బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు.